స్వాములు మనము కుంతి మాధవ క్షేత్రం పద్మనాభ క్షేత్రానికి వచ్చినాము. పద్మనాభం అంటారు దీన్ని. అయితే ఇది సింహాచలం నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అయితే వైజాగ్ నుంచి 44 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 650 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి చెప్తాను, నడవండి లోపలికి చెప్తాను. ఆ కొండపైన పద్మనాభ స్వామి, ఇక్కడ కుంతి మాధవ స్వామి, ఇదిగో నుండి గజస్తంభం. శ్రీకృష్ణుని వారు, శ్రీరామచంద్రుడు. చూడండి గుడి లోపల ఎలా ఉందో. శుద్ధ చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది. ఆ వ్రతం మీరు చేసుకొని విజయం పొందుతారనేసి శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పగా, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు. అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి, 4 రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది. వెడిపేరిన బాధతో తీర్థయాత్రకు వెళ్ళిన 5 క్షేత్రాలు కుంతీదేవి: కాశీ, ప్రయాగ, రామేశ్వరం, పిఠాపురం, పద్మనాభం. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క మాధవుని ముద్దు పేరుతో ప్రతిష్ఠింప చేసుకొచ్చింది కుంతీదేవి. కొండమెట్లు ప్రారంభంలో అయితే కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణోత్సవం, అలాగే పాల్గొన శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం, కళ్యాణమైన 4వ రోజుకి రథోత్సవం, సంవత్సరానికి పెద్ద ఉత్సవాలు జరుగుతాయన్నమాట. హరి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ, హరి ఓం నమో నారాయణ. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, భద్రీ నారాయణ నారాయణ హరి హరి, जपो नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो नारायण. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యం. ఉగ్ర నరసింహస్వామి. చూడండి, అదే కొండపైన పద్మనాభ స్వామి ఉంటాడు. కానీ ఇప్పుడు అంత కన్స్ట్రక్షన్ నడుస్తుందంట. స్వామిని కింద తెచ్చి పెట్టారు. ఇక్కడనే పూజలు జరుగుతున్నాయి. చూద్దాం ఒకవేళ టైం ఛాన్స్.
పైన కన్స్ట్రక్షన్ నడుస్తుంది కావున ఈ చెక్కలో ఆహ్వానం చేసి స్వామిని కింద ప్రతిష్ఠించిన అనమాట. ఈ స్వామి ఇప్పుడు పద్మనాభ స్వామి, దర్శించుకోండి. స్వాములు బ్రహ్మాండమైన దర్శనమైంది. మేమిద్దరం చాలా శాంతించడం, మా ఆత్మ చాలా శాంతి అయింది. ఇద్దరం ఎవరు, నేను నా ఆత్మ, ఇద్దరం చాలా ప్రసన్నమైపోయినాము. చాలా బాగుంది. స్వామి టెంపుల్ మంచిగా ఉంది. స్వామి కూడా మనకంతా క్లుప్తంగా చెప్పిండు. స్వామి గురించి ఒక పాట కూడా పాడేసా, చాలా బాగుంది. అయితే మేము ఇక్కడ నుంచి అడవి వరం పోదాం. స్వామి శరణం. ఇప్పుడు మనము కాలభైరవుని టెంపుల్కి వచ్చాము, అడివరంలోకి వచ్చాము. మొత్తం అడవి ఉంటుంది, కంప్లీట్ అడవి ఉంటుంది, మొత్తం అడవి ఉంటుంది. కాలభైరవుని టెంపుల్కి వచ్చాము. ఎంతో పవిత్రమైన ప్లేస్. దేశంలో 17 ఉన్నాయి, ఆ 17లో ఇదొక టెంపుల్. అమాస నాడు వేలాది ప్రజలు వస్తారు, వేలాది భక్తులు వస్తారు. ఓ అమ్మవారి జై మాంకాళి మాతాకి జై. అన్నమాట. ఏమైనా వ్యాధులు అవి ఉంటే కాలభైరవ స్వామిని స్మరిస్తే అన్నీ తక్కువ అయిపోతుంటాయి. జై కాలభైరవ. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ ఇప్పుడు మనము సింహాచలంకి వచ్చినాము. సింహాచలం శ్రీ లక్ష్మణ స్వామి, వరా లక్ష్మణ స్వామి చూడండి. చూడండి, టెంపుల్కి వచ్చాము. ఇవాళ సాటర్డే అమాస కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నది. ఈ మొబైల్ ఇక్కడ లోపల పెట్టిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే చూసుకోండి మంచిగా ఎలా ఉందో. సింహాచలం విశాఖపట్నం బాగుంటుంది టెంపుల్. నరసింహస్వామి చాలా పవర్ఫుల్ నరసింహస్వామి. కాబట్టి ఇప్పుడు మేము దర్శనం చేసుకొని వస్తాం. అంతవరకు మొబైల్ లాకర్లో పెట్టాల్సి వస్తుంది.
జయ లక్ష్మీనరసింహ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం విష్ణుం భీషణం భద్రం ఉత్తనమామ్యం. జై వరా లక్ష్మీనరసింహ స్వామికి జై. జై సింహాచల వరా లక్ష్మణ స్వామికి జై. స్వామి శరణం. ఇప్పుడు కొండ దిగుతున్నాము. చూడండి ఎంత బాగుందో. విజయవాడకు వచ్చినాం. అయితే హైదరాబాద్ నుంచి 280 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పెద్ద సిటీ ఇది విజయవాడ. అందరికీ తెలిసింది, చాలా అందరికీ తెలిసింది. అమ్మవారు కూడా చాలా అంత తెలిసింది. చాలా పవర్ఫుల్ టెంపుల్. కానీ లోపల పోయి మనము వీడియో తీయని ఛాన్స్ లేదు. ఇక్కడనే ఇప్పుడు వీడియో మొబైల్ పెట్టి వాడిపోతాం. కాబట్టి మనము మీకు పరిసరాలు చూస్తాము. తర్వాత మనం వీడియో వచ్చి దర్శనం చేసుకోవాలి. ఇదేనండి కొత్తగా కట్టిన గాలి గోపురము అమ్మవారిది. ఇదేనండి ఎంట్రెన్స్, అమ్మవారి ఎంట్రెన్స్. ఎండాకాలం కట్టి మొత్తం తలకలు పెట్టింది. జయపుర గణేష్ మహారాజ్కి జై. బయట చూడండి వినాయకుని విగ్రహం ఉంది. ఇది కూడా కొత్తది యాక్చువల్లీ. నేను చాలా బాగా చేసింది. చూడండి ఇదేనండి అమ్మవారి మెయిన్ టెంపుల్. లోపలికి మాత్రం మొబైల్ అలౌడ్ లేడు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఈ శిఖర దర్శనం చేసుకుంటే అమ్మవారి దర్శనం చేసుకున్నట్టే లెక్క. జై దుర్గా మాతాకి ఇచ్చాయి. ఇదిగోనండి అమ్మవారి ఇలా ఉంటుంది. అమ్మవారి ఇలా ఉంటుందండి చూడండి. జయ దుర్గా మాతాకి ఇచ్చే. సౌండ్ చూశారు కదా. అమ్మవారి గాలి గోపురం, అమ్మవారి శిఖరం అన్నీ చూపించాను. కానీ దర్శనానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్. మొబైల్ బయట పెట్టి ఎలా చూస్తాను. కాబట్టి మీరు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి పిక్చర్ చూపించాను నేను మీకు. రైట్ ఇంతకు ఇది ఈ యాత్ర అయిపోయింది. చలో నడవండి. చలో హైదరాబాద్. అంత లోపల ఏమంటే మనం పిలిస్తే చెప్పలేము. ఇప్పుడైతే హైదరాబాద్ చలో.
నమస్కారం. ఇప్పుడు మనము మేళ్ల చెరువు శంభులింగేశ్వర స్వామి ఆలయం నుంచి మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు వెళుతున్నాము. అది మనకు మేళ్ల చెరువు నుంచి మట్టపల్లి 20 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి అక్కడ దర్శనం చేసుకొని వెళదామని ఒక ప్లాన్ చేశాం. అంతలోపల మీరు కొద్దిగా ఈ ప్రకృతి మాతను దర్శనం చేసుకోండి. చాలా బాగుంది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి మనము మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంకి వచ్చినాము. ఇక్కడ ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మీకు యాత్రని చూపించాను కదా.
మనము పారమ్మకొండ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పుడు 3-4 గుళ్ళు మిస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు అనకాపల్లిలో నూకాంబిక మిస్ చేసినాం. తర్వాత అన్నవరంలో వీర వెంకట సత్యనారాయణ స్వామిని మిస్ చేసినాం. తర్వాత మళ్ళా తలుపులమ్మ తల్లి లోవా తుని అది కూడా మిస్ చేసినాం. తర్వాత డైరెక్ట్ విజయవాడకు వచ్చాం, అక్కడ దర్శనం చేసుకున్నాం. యాడ్ నుంచి ఇంకా వేరే వేదాద్రి అక్కడ హైవే నుంచి ఉన్నాయి, కానీ ఈ లైన్ కొట్టాం అన్నమాట. కోదాడు నుంచి కొట్టాం, అక్కడికి 20 కిలోమీటర్లకేమో వెళ్ళొచ్చారు. ఆ నుంచి 20 కిలోమీటర్ ఏమో మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. దీంతో సమాప్తం చేస్తున్నాము. ఇక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ కొట్టేస్తాము. తర్వాత మళ్ళీ ఇంకో యాత్ర తర్వాత పోయేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. స్వామి శరణం. జై బజరంగ్ బలి. శ్రీ స్వామి శరణం. జై బజరంగ్ బలి. జై శ్రీరామ్.